సో ఎవరైనా చాలా ఇమీడియట్ గానే మనీ ఉన్న కామన్ పీపుల్ ఫ్యూచర్ కోసం సెక్యూర్ చేసుకోవాలంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తారా? 100% అండి. సో రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడరు. ఓకే. అంటే నేను ఇందాక చెప్పాను కదా, లైక్ మోసపోకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ది 100% చేసుకోవాలి. సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే, మీరు ఒక ప్లాట్ కొనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్యుమెంట్స్ క్లియర్ గా చెక్ చేసుకోవాలి. టైటిల్ క్లియర్ ఉందా లేదా, ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, దానికి రేరా ఉందా లేదా. రేరా ఉంటే ఇది ఎప్పుడు వచ్చింది రేరా, ఎప్పుడు అసలు అప్రూవల్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్కి, 2025 ఇచ్చారా లేదంటే 2024 ఇచ్చారా. సో మరి 2024 ఇస్తే 2025 వరకు ఎందుకు అమ్ముతున్నారు వీళ్ళు, ఇది కూడా కొన్ని చెక్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అండి, ఎప్పుడో లైక్ 2019 or 20 టైంలో అప్రూవల్ తీసుకొస్తా ఉంటారు. అప్పట్లో తీసుకొచ్చి ఇంకా ల్యాండ్స్ అమ్ముతా ఉంటారు, ప్లాట్స్ అమ్ముతా ఉంటారు వాళ్ళు ఇప్పటికి కూడా. స్టిల్ కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది ఇన్వెస్టర్స్ కి, 2020లో మీరు అప్రూవల్ తీసుకొచ్చారు, మరి ఇప్పటి వరకు అమ్మలేదు, సేల్ ఎందుకు చేయలేదు, అమ్ముడు పోలేదా, ఎందుకు అమ్ముడు పోలేదు, అమ్ముడు పోకపోతే, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని తలెత్తుతాయి. యా, అయితే అక్కడ ప్రైస్ ఎక్కువ అని ఉండొచ్చు, లేదు అంటే కంపెనీలో స్టాండర్డ్ లేకపోయి ఉండొచ్చు. ఓకే, తర్వాత ఏదన్నా అప్రూవల్ వచ్చిన తర్వాత ఏదన్నా లిటిగేషన్లకు వెళ్ళి ఉండొచ్చు ల్యాండ్. లిటిగేషన్స్ అంటే చాలా రకాలుగా ఉంటాయండి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా లిటిగేషన్ లో పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరైతే ల్యాండ్ అమ్మారో వాళ్ళ లీగల్ ఎయిర్స్ ఉంటారు కదా, లీగల్ ఎయిర్స్ వచ్చేసి ఈ ల్యాండ్ నాదంటాడు వాడు వచ్చి. మీరు ఎందుకు అసలు ఇక్కడ కొంటున్నారు, అసలు మీకు ఎవరు అమ్ముతున్నారు, వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారు, నా అప్రూవల్ లేదు ఇక్కడ, నా అథెంటికేషన్ లేదు అని చెప్పి ఇలా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇవన్నీ చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం లీగల్ వెరిఫికేషన్ 1-2 సార్లు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, తీసుకునే దిగాలి. కానీ ఏదో ల్యాండ్ ప్లాట్ అని చెప్పేసి ఇమీడియట్ గా తొందరపడి కొంటే మనం పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. అన్ని జాగ్రత్తలు తీసుకొని పర్ఫెక్ట్ గా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే యుల్ హ్యావ్ అ బెటర్ సెక్యూర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు.